సమయంలో బైబిల్ క్విజ్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇందులో పాల్గొనేటువంటి వారు ఈ యొక్క క్విజ్ కార్యక్రమంలో, అంటే క్విజ్ అంటే ఇది వ్యక్తిగతంగా ఉంటుందండి. ఎవరికి వారు సమాధానం చెప్పవచ్చు. ఎవరైతే సమాధానాలు ఎక్కువ చెప్తారో వారికి ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది. అలా ముగ్గురికి మేము బహుమతిని ఇవ్వాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి పాల్గొనేవారు దయచేసి ముందుకు రండి. అందరూ పాల్గొనవచ్చు. ఇందులో ఎవరికి వాళ్ళు చెప్పవచ్చు, చెప్పకపోయినా వచ్చే ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ క్విజ్ కాంటెస్ట్ని నిర్వహించాల్సిందిగా మరి మన మధ్యలో ఉన్నటువంటి రత్నకుమారి అండ్ మెర్సీ ఇద్దరు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మరి దీనికి జడ్జెస్గా రాజేష్ గారు అలాగే ప్రసాద్ గారు వీరిద్దరు కూడా మరి ఈ యొక్క న్యాయ నిర్ణేతలుగా ఉంటారు. ఈ యొక్క కార్యక్రమానికి ప్రశ్నలు ఇక్కడ వేయబడుతున్నప్పుడు పక్కోళ్ళతో మాట్లాడొద్దు, పక్క వారికి సహాయం చేయొద్దు. దయచేసి పాల్గొనే వాళ్ళందరూ కూడా కొంచెం ముందుకు వచ్చేస్తే మరీ మంచిది. కొంచెం గట్టిగా చెప్పాలి కదా. ముందుకు రండి అమ్మా, పర్వాలేదు. ఇప్పుడు ఇందులో భయపడాల్సింది ఏం లేదు. ఈ ప్రశ్న నీకే, నువ్వే చెప్పాలి అని ఏముండదు. ఒక ప్రశ్న వేస్తారో ఎవరు ముందు చెప్తే వాళ్ళకి మార్క్స్ అంతే. ప్రత్యేకించి పలానా అమ్మాయి చెప్తుంది, ఈ అమ్మాయికి క్వశ్చన్ అని ఏముండదు. ఎవరికైనా చెప్పవచ్చు, ఎవరైనా చెప్పవచ్చు. చెప్పింది అర్థమైంది కదండి? చెప్పింది అర్థమైంది కదా. వీళ్ళ ప్రశ్న అడుగుతారు, పక్క వాళ్ళతో మాట్లాడొద్దు. ఒకవేళ మీకు తెలిస్తే మీరు లేచి సమాధానం చెప్పవచ్చు. వాళ్ళు మార్కులు వేస్తారు. ముందుగా మీ పేరు చెప్పి మీ పేరుకి వాళ్ళు మార్కులు వేస్తారు. అలాగా ఎన్ని ప్రశ్నలు అయితే వేయబడతాయో మీరు ఎన్ని ప్రశ్నలు సమాధానం చెప్తారో అన్నీ చెప్పండి. కానీ పక్క వాళ్ళకి సాయం చేయొద్దు. మనమందరం కూడా ఒకటే కాబట్టి మనం తెచ్చుకుందామని వద్దు. మీకు వస్తే మీరే చెప్పండి, అంతేగాని పక్క వాళ్ళకి సాయం చేయొద్దు దయచేసి. ఓకేనా? ఒక ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి నాతను వచ్చి ప్రార్థన చేస్తాడు ఈ యొక్క క్విజ్ కొరకు. ప్రార్థన చేసుకున్నామని సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్న తండ్రి నీ వందనాలు, స్తోత్రాలు ప్రభా. క్విజ్ ఎవరైతే పాల్గొంటున్నారో వారి విషయంలో మీరు సహాయం చేయండి. మీ ఆత్మతో వారికి తగిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. దేవానాయంగా చెప్పడానికి మీ కృప చూపించండి, సహాయం చేయండి. కేవలం బైబిల్ మీద జ్ఞానము కొరకే క్విజ్ పెడుతున్నాం ప్రభా. మీ కృప చూపించండి, సహాయం చేయండి. ఆత్మలో ఇంకా వరదలడానికి మీ కృప చూపించండి. ఆది నుంచి అంతవరకు మీ నామ మహిమార్థం జరగడానికి మీ కృపాన్ని కప్పాలను అనుగ్రహించుకొని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. గమనించండి, మరొకసారి చెప్తున్నాను. ఇది ఎవరికి వారే ఇండివిజువల్గా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. పక్క వాళ్ళతో మాట్లాడొద్దు. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. తెలిసిన వారు చెప్పండి. ఇందులో ఆప్షన్స్ ఏమీ ఉండవు. క్వశ్చన్ అడుగుతారు, ఆన్సర్ చెప్పండి. మా వాళ్ళు మొత్తం మీద 30 క్వశ్చన్లు అడుగుతారు. ఇందులో ఎవరైనా చెప్తే వాళ్ళకి ప్రైజ్. ఓకేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. యూత్ ట్రిప్కి వచ్చిన మీ అందరికీ దేవుని నామములో వందనాలండి. అన్నీ తెలిసినవే, మీ కష్టం కాదు, జస్ట్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం. ఓకే, ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైతే ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తారో వారి పేరు నోట్ చేస్తారు. ఆన్సర్ చెప్తే వారికి మార్కులు ఇస్తారు. ఓకేనండి? ఫస్ట్ చాలా ఈజీ క్వశ్చన్, అందరికీ తెలిసినవే. ఓకేనండి? మనషే, ఎఫ్రాయిం అనే పేర్లకు అర్థం. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు నేమ్ నోట్ చేసుకోండి అన్న చెప్పండి.
మనషే, ఎఫ్రాయిం అనే పేర్లకు అర్థం మరచుట, అభివృద్ధి లేక ఫలం. ఎవరి కుమారులు వీళ్ళు? యోసేపు కుమార్. ఓకే, వెరీ గుడ్. సిస్టర్స్ ఉంటారు కదా, దావీదు గారు. దావీదు గారు అందరికీ తెలుసు కదా. చెప్పండి అమ్మా. సారీ, ఇంకెవరికైనా తెలుసండి? కొంచెం ట్రై చేయండి. క్లూ ఏంటంటే ఇద్దరు ఇద్దరు ఉంటారు, ఇద్దరు పేర్లు రాయబడ్డాయి. ఎవరికి తెలీదా? ఓకే, సెరూయా, అబిగయేలు. సెరూయా, అబిగయేలు మొదటి దిన వృత్తాంతాల గ్రంథంలో 2వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఓకేనండి, రిఫరెన్స్ నోట్ చేసుకోండి, లేదంటే అవసరమే. సెరూయా, అబిగయేలు దావీదు అక్క చెల్లెండ్రు మొదటి దిన వృత్తాంతాల గ్రంథంలో 2వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. థర్డ్ క్వశ్చన్, అడవి లేడి అంత తేలికగా పరుగెత్తగలవాడు ఎవరు? పేరు. అయ్యో, ఈజీ క్వశ్చన్స్ కదా ఇవి. అడవి లేడి అంత తేలికగా పరుగెత్తగలవారు ఎవరు? అతని పేరు. ఇప్పుడు చెప్పిన దావీదు సిస్టర్ కుమారుడు ఇతను, సెరూయా కుమారుడు అనుకుంటా, అదే కదండి. క్లూ కూడా ఇచ్చేసాను, ఆ పక్కనే ఉంటుంది. ఎవరన్నా? ఓకే, అన్న ఎవరైనా చెప్తారా? వెరీ గుడ్. ఓకే, అన్న మీరు చెప్పేసారు. సరే, ఎవరో చెప్పలేదు. ఆన్సర్ నిమ్రోదు. ఆది కాండంలో ఉంటుంది, 10వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు నిమ్రోదు. సొలొమోన్ తర్వాత రాజు అయిన అతని కుమారుడి పేరు. సొలొమోన్ కుమారుడు. సొలొమోన్ చనిపోయిన తర్వాత రాజు అయిన. వెరీ గుడ్. రెహబ్. ఇస్తున్నాను కదా, క్లూ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ ట్రై చేయనే ఉండండి. ఓకే, చెప్పండి. చెప్పండి, మీకు నచ్చి మీకు గుర్తొచ్చినవి చెప్పండి. ఒకటి ఎలిఫెస్. ఎవరైనా చెప్పగలరండి? ముగ్గురు. ఎవరైనా ట్రై. ఓకే, అమ్మాయి పేరు చెప్పండి. ఎలిఫజు, బిల్దదు, జోఫరు. ఓకే, నెక్స్ట్ సంసోను. సంసోను గురించి అన్ని ఇప్పుడు చెప్పారు కదా. సంసోను తెలుసు కదా అందరికీ. సంసోను ఏ ఎముకతో ఎంతమందిని చంపారు? సారీ, క్వశ్చన్ వినండి, హ్యాండ్ రైస్ చేయండి.
1000 మందిని చంపారు. చెల్లి హ్యాండ్ రైస్ చేయకుండా హాఫ్ ఆన్సర్ చెప్పారు మరి. ఆన్సర్ దవడ ఎముక. ఏ దవడ ఎముక? వెరీ గుడ్. గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపారు. వెరీ గుడ్. ఓకే. చెప్పండి. వారు ఎవరిని చూశారు? ఇంకొకరు. అదే పేతురు, యోహాను చెప్పారు. ఇంకొకరు. ముగ్గురు శిష్యులు ఉంటారు అక్కడ. ట్రై చేయండి. పేతురు, ఎవరు? ఓకే. ఒక తలాంతు అనగా ఇంచుమించు దాని విలువ ఎంత? ఒక తలాంతు. సారీ, ఒక తలాంతు ఇంచుమించు ఎన్ని రూపాయలు కావచ్చునని రాయబడి ఉంది. కింద నోట్లో ఉంటుంది ఉపమానంలో. సారీ, రూపాయలు ఉంటుంది. ఇంకెవరైనా ట్రై చేస్తారా? తలాంతులో ఉపమానం ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చినప్పుడు కింద ఫుట్ నోట్లో ఉంటుంది. ఇంకెవరైనా? రూపాయలు. రూపాయలు కూడా చెప్పేశాను. ఎన్ని రూపాయలు? ఎన్ని రూపాయలు అని రాయబడి ఉంది. అది కొంచెం దగ్గరలో వచ్చావరా? రూపాయలు 3600 రూపాయలు. 3600 రూపాయలు. ఒక తలాంతు ఇంచుమించు దాని విలువ ఎంత అంటే ఒక తలాంతు వచ్చి 3600 రూపాయలు. అది మత్తయి సువార్తలో ఉంటుంది. యూదా పోగొట్టుకున్న పరిచర్యలో 11 మంది అపోస్తలులతో లెక్కించబడిన వ్యక్తి పేరు. వెరీ గుడ్. యూదా చనిపోయిన తర్వాత ఆయన పోగొట్టుకున్న పరిచర్యలో ఇద్దరు పేర్ల పైన చీటీ వేస్తారు కదా. ఎవరి పేరున చీటీ వచ్చిందంటే మత్తీయ. 12వ శిష్యునిగా లెక్కించబడ్డాడు. ఏ ప్లేస్ పేరు, ఊరి పేరు? పౌలు గారు, పేతురు గారు. ఎవరైనా ట్రై చేయొచ్చు. ఊరి పేరు. క్లూ క్లూ ఏంటంటే అది జరిగిన తర్వాత ఊరి వారందరూ వచ్చేసి వాళ్ళని హెచ్చిస్తారు కదా, దండలు పట్టుకొచ్చి వేసేసి బలి అర్పించడానికి. మమ్మల్ని ఎందుకు హెచ్చిస్తారు? సరే చెప్పేయమంటారా? ఇంకా అది ఉన్నది 2 అక్షరాలు. 2 అక్షరాలే అమ్మా. ఓకే, సారీ. లుస్త్రా. లుస్త్రా. రోదే. వెరీ గుడ్. పేతురు చెరసాల నుండి విడిపించబడి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది సహోదరులు వచ్చి
ఉపవాసం ఉండి దుఃఖంతో ప్రార్థిస్తారు. ఓకే? విని కూర్చుండి ఏడ్చి, విని కూర్చుండి ఏడ్చి ప్రార్థన చేస్తారా? Very good. చేసినప్పుడు కూర్చుండి ఏడ్చి ఎందుకు అన్నప్పుడు నా మీద ఉంటుంది చెప్పగా నెక్స్ట్ క్వశ్చన్. ఏ చీపురు కట్టతో దాన్ని తుడిచివేసేదనని యెహోవా సెలవిచ్చి ఉన్నారు. ఏ చీపురు కట్టతో దాన్ని తుడిచివేసేదనని యెహోవా సెలవిచ్చి ఉన్నారు. ఒక పేరు ఉంటుంది, యెషయా గ్రంథంలో ఉంటుంది. ఎవరైనా సరే. ఎక్కడ గ్రంథం ఉంటుంది అది క్వశ్చన్. క్యాన్సిల్ అంటే మీరు నాశనమనే చీపురు కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. ఎబ్బేజు పేరునకు అర్థం రైట్. వేదన. మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతా వినిపించిన వ్యక్తి ఎవరు? మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించిన వ్యక్తి ఎవరు? అతని పేరు. న్యాయాధిపతిలో చెప్పండి. న్యాయాధిపతిలో అమ్మా, న్యాయాధిపతుల్లో వెరీ గుడ్. సరే, యెఫ్తా. వెరీ గుడ్, యెఫ్తా. నెక్స్ట్ క్వశ్చన్, దావీదు వృద్ధుడైనప్పుడు అతనిని ఆదరించి ఉపచారం చేసిన చిన్నది. చాలా ఈజీ క్వశ్చన్. దావీదు వృద్ధుడైనప్పుడు అతన్ని ఆదరించి ఉపచారం చేసిన చిన్నది. చాలా అంటే ఎంత వృద్ధితో అయిపోయినప్పుడు తనకి ఎన్ని గంటల కూడా చదివినప్పుడు ఒక చిన్నదాన్ని తీసుకొస్తారు పెట్ట కలిగించడానికి. అతను ఆమెతో కూడకుండేను అని కూడా రాయబడి ఉంటుంది. ఆ చిన్నదాని పేరు. ఫోర్ లెటర్స్. ఫస్ట్ లెటర్ పెట్టారా? అన్న మీరు ఏమని చెప్తారా? అభిషేక్. అభిషేక్. దావీదు వృద్ధుడైనప్పుడు అతన్ని ఆదరించి ఉపచారం చేసిన చిన్నది అతని దగ్గర తీసుకొస్తారు. సో అభిషేక్. నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని దావీదు ఎవరితో చెప్పాడు? యోనాతాను కుమారుడు మెఫీబోషెతు. యోనాతాను ఎవరంటే దావీదు స్నేహితుడు. సౌలు కుమారుడైన యోనాతాను కుమారుడు మెఫీబోషెతు. నెక్స్ట్ క్వశ్చన్, దావీదు కుమారుడైన అబ్షాలోము ఏ వృక్షమును వేలాడుట సేవకులు చూశారు? ఇందాక అన్నయ్య చెప్పారు. దావీదు కుమారుడైన అబ్షాలోము ఏ వృక్షమును వేలాడుట సేవకులు చూశారు? చాలా ఈజీ. గట్టిగా చెప్పమ్మా. వెరీ గుడ్. ఇంకేంటన్నా ఇవాటి 4th క్వశ్చన్ అయ్యా. 6 ఉన్నాయి. 10 8 క్వశ్చన్
చూసుకోండి ఇంకా ఏమైనా ఉన్నాయంట. చాలా ఈజీ, డెడ్ ఈజీ అనమాట. దేవుని మందసం దేని చేత చేయబడింది? నుంచి చెప్పండి. లేదు ఇక. ఎవరు చెప్పారు ఫస్ట్? మీరు నిలబడి చెప్పండి. దేవుని మందసం దేని చేత చేయబడింది? తుమ్మకర్ర. వెరీ గుడ్. మీకు ఆన్సర్ తెలిసినండి నుంచి చెప్తే ఈజీగా మేము నోట్ చేసుకుంటాం. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్, మీకు అందరికీ తెలిసినట్టున్నాం. ఎవరి దినములలో భూమి దేశములుగా విభాగింపబడింది? చాలా ఈజీ క్వశ్చన్ ఇది. బైబిల్ స్టార్టింగ్ నుండి ఉంటుంది. ఆదికాండంలో ఉంటుంది. అమ్మా? కాదు కాదు. ఎవరి దినములలో భూమి దేశములుగా విభాగింపబడింది? కాదు కాదు. ఇంకేమంటారా? ఇంకేద్దామా? కరుడు కరుడు మిగతా కరుడు పేరు రిలేటెడ్గా ఉంటుంది కొంచెం. అంతే, డిఫరెంట్ ఉంటుంది. కొంచెం కరుడు రిలేటెడ్గా కరుడు గుర్తుపెట్టుకుంటే ఆ పేరు మీకు ఈజీ అయిపోతుంది. ఆ రిలేటెడ్గా ఉంటుంది. సేమ్ అంతే. అక్షరం మారుతుంది. ఒక అక్షరం మారుతుంది. అక్షరం మారుతుంది. పూర్తిగా ఇచ్చేసారు. క్లూ కూడా కదా ఆన్సర్. మొత్తం చెప్పేసినప్పుడు అక్షించేయండి. ఒక నాటలు వచ్చింది. ఓకే, నువ్వు ఇచ్చిన తర్వాత కూడా మార్చింది అలాగా. ఓకే, పెలెగు. పెలెగు గుర్తుపెట్టుకోండి. పెలెగు. మళ్ళీ క్వశ్చన్ సార్. ఎవరి దినములలో భూమి దేశములుగా విభాగింపబడినది? దేశాలుగా. ఆన్సర్ ఇస్ పెలెగు. పెలెగు. పెరుగు. ఆదికాండం 17:5 పెరుగు పెలెగు గుర్తుపెట్టుకోండి. దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసిన వ్యక్తి ఎవరు? దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసిన వ్యక్తి ఎవరు? వెరీ గుడ్. ఫీనిహాస్. ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు దేవుడు వారం లేని దాన్ని తను కూడా వారం లేకుండా ప్రాయశ్చిత్తం చేస్తాడు. ఓకే, వెరీ గుడ్. దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసిన వ్యక్తి ఫీనిహాసు. ఫీనిహాసు సంఖ్యాకాండంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. నపుంసకుల అధిపతి దానియేలుకు పెట్టిన పేరు? ఓకే, వెరీ గుడ్. వెరీ గుడ్. మళ్ళీ చెప్తాను. నపుంసకుల అధిపతి దానియేలుకు పెట్టిన పేరు? బెల్తెషాజరు. నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని కూర్చుండబెట్టుమని యేసుక్రీస్తుని అడిగిన వారు. నీ మహిమ యందు నీ కుడి ప్రక్కన ఒకరిని ఎడమ పక్కన ఒకరిని కూర్చుండబెట్టుకోవా అని అడిగిన వారు. పేరు ఎదురున్నారు. ఓకే, ఆన్సర్ తండ్రి పేరు ప్రైజ్ వెరీ గుడ్. రైట్ ఆన్సర్. యాకోబు యోహాను. జల్దీ కొలవగల యాకోబు యోహాను. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము అని ప్రార్థించిన వ్యక్తి. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము అని ప్రార్థించిన వ్యక్తి ఎవరు? కాదు.
కీర్తనలో ఉంటుంది. బాబు క్వశ్చన్ నాకు తెలీదా? నేను చాలా ఈజీ క్వశ్చన్. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. మోషే మాకు జ్ఞానోదయం కలిగినట్లుగా చేయమని ప్రార్థించిన ఈజీ క్వశ్చన్ ఇచ్చాను. మోషే. 90వ కీర్తన దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని పలికిన వ్యక్తి ఎవరు? చాలా ఈజీ. కాకుండా చెప్పు. వెరీ గుడ్. అని చెప్పు. స్వప్నకి వచ్చింది. స్వప్న పక్కనైతే అమలు కాసేపు ఆగి వద్దు. మిగిలిన చాలు. ఓకేనా? మిగిలిన చాలు. నువ్వు ఇచ్చేది తప్ప. నువ్వు చెప్పొద్దు ఎవరిని. ఎవరు చెప్పొద్దు. ఇంకేం? 4 questions. 4 questions. Only. ఆడియన్స్ తో చెప్పి తిమోతి గురించి ఇప్పుడు అన్న చెప్పారు కదా, తిమోతి గారి గురించి చెప్పారు. తిమోతి తండ్రి ఏ దేశస్థుడు? తిమోతి తండ్రి ఏ దేశానికి చెందినవాడు? తల్లి యూదురాలు అనేది సార్. తిమోతి తండ్రి ఏ దేశస్థుడు? అపొస్తలుల కార్యాల్లో ఉంటుంది. 2 అక్షరాలు. ఎనీవే గ్రీసు. గ్రీసు దేశస్థుడు. నెక్స్ట్ క్వశ్చన్. మనుషులు ఇది డాష్ అండి. మనుషులు డాష్ చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. క్వశ్చన్ ఫిల్ చేయండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్. మనుషులు డాష్ చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అమ్మా అది కొంచెం దగ్గరకు వచ్చా. సక్రియ. సక్రియను చూసి ఆయన మహిమపరచబడాలి. ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు అనగా అందులో ఏమున్నాయి? ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, సువర్ణ పాత్రలు చేత పట్టుకుని 24 పెద్దలు. అవి ఏంటి? వాటిలో ఏమున్నాయి? సువర్ణ పాత్రలు చేత పట్టుకుని ఉన్న 24 పెద్దలు కనబడతారు. ఈ పాత్రలు డాష్. ఎవరైనా దేవునితో మాట్లాడడం. ఏ ప్రార్థన? ఎవరి ప్రార్థన అలా? సో ఇది స్కిప్ చేసేయండి అని చెప్పేసి. పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధుల ప్రార్థన సువర్ణ పాత్రలో నింపబడి ఉంటుందండి. కనుక మన ప్రార్థనలు ఆ సువర్ణ పాత్రలో ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా ఈజీ క్వశ్చన్. సుడిగాలిలో నుండి దేవుడు ఎవరితో మాట్లాడాడు? వెరీ గుడ్. ధన్యతలు కలిగిన అధ్యాయం. ఇంకా అడగమంటారా? సరిపోతుందా? చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ వందనాలండి. బైబిల్ని ఇంకా మీరు దేవుని వాక్యాన్ని ఆసక్తితో చదవాలని, చెప్పడానికి జ్ఞానం కాదు కానీ వాక్యాన్ని నేర్చుకుని మన జీవితాల్లో దాన్ని అవలంబించుకుంటూ అనేక మందికి మాదిరిగా ఉండాలని దేవుడు వారి రీతిగా మేము బ్లెస్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ సమయం ఇచ్చిన అందరికీ నా వందనాలండి. వైజీసీకి నా వందనాలు. థ్యాంక్ యూ. మొత్తం 35 ప్రశ్నలు అండి. చాలా మట్టుకి చెప్పగలిగారు. ఇది ముఖ్యంగా ఏంటంటే, ఇది మీకు ఎలా అనిపించింది? క్విజ్ కాంపిటీషన్ బాగుంది కదా. కొన్ని విషయాలు
ఇంకెప్పటికీ మర్చిపోలేము. మీరు ఇప్పుడు దేశాలు ఏ విధంగా విభజించబడ్డాయి ఎవరికన్నా అన్నారు కదా, అది నేను 2011 అనుకుంటా మామిడికుదురు మండలంలో మీటింగ్స్ జరుగుతున్నాయి. అప్పుడు టీమ్ మెంబర్స్ కూడా ఎగ్జామ్ రాసాం. అందులో నేను రాస్తేనే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అందులో ఈ క్వశ్చన్ వచ్చింది. అయితే నేను ఏం చేసింటే ప్రైజ్ వచ్చిన తర్వాత ఆ ప్రైజ్లోనే క్వశ్చన్ పేపర్నే పెట్టించారు. నేను ఏమేమి తప్పులు పెట్టాను అని చూసుకుంటూ వచ్చాను అనమాట. రైట్ వచ్చిన ఎలాగో తెలిసినాయి కాబట్టి అని చెప్పి వరుసగా చూసుకుంటూ వస్తే అందులో ఈ క్వశ్చన్ ఉంది, ఎవరి దినాల్లో భూమి దేశాలకు విభజించబడింది అంటే వాళ్ళ ఆన్సర్ అక్కడ రాశారు, రెఫరెన్స్ ఇచ్చారు, చదువుకున్నాను. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పేలేకు అని ఉంది. పెరుగు గుర్తుపెట్టుకుని పెరుగు వచ్చేసినట్టుగా అనుకున్నాను. అది ఇప్పటికీ గుర్తుంది నాకు ఇప్పటికీ గుర్తుంది. అంటే ఒకసారి మనం మర్చిపోయాం అనుకోండి, అయ్యో ఈ క్వశ్చన్ చెప్పుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా, అవి గుర్తుండిపోతాయి అలా. సో నాకు అలా చాలా విషయాన్ని నాకు గుర్తుపెట్టుకున్నాను. ఈ విధంగా మనం కొంతైనా బైబిల్ నాలెడ్జ్ తెచ్చుకుంటామని ఉద్దేశంతో ఇప్పుడైనా సరే మీరు బైబిల్ చదువుతారు, ఇలాంటి కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడైనా కొన్ని విషయాలు తెలుసుకుంటారని ఇది కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేట వందన తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మీకు మీ అందరి కోసం ఒకసారి చెప్పండి. మీరు ఇలాగ ప్రతి చోట ప్రతి యూత్ రిట్రీట్కి వెళ్ళండి, వాక్యాన్ని నేర్చుకోండి, అక్కడ బహుమతులు గెలుచుకోండి. వాక్యం నేర్చుకుంటే దేవుడిచ్చే బహుమతులు వేరే ఉంటాయి కదా. సో మేమిచ్చే బహుమతుల కంటే దేవుడిచ్చే బహుమానాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ విధంగా ప్రతి యూత్ రిట్రీట్కి వెళ్ళండి, మంచి మంచి బహుమతులు గెలుచుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ఆ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాను. మరి పాల్గొన్నటువంటి మీ అందరూ కూడా ప్రోబేట తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఒక టీ బ్రేక్ ఉంటుంది, టీ మీ దగ్గరికి వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, సెకండ్ వచ్చిన వాళ్ళకి, థర్డ్ వచ్చిన వాళ్ళకి కూడా బహుమతులు ప్రదానం చేయబడతాయి. టీ సర్వ్ చేసేది కొంచెం దీనికోసం ఒక నిమిషం. ఆల్రెడీ మీకు క్విజ్లో పాల్గొన్నామని అభినందిస్తున్నాను. చక్కగా ప్రశ్న చెప్పారు. అమ్మాయి అయితే చాలా విషయాలు చెప్పింది. కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పలేకపోయారు. ఈ అమ్మాయి ట్రై చేసింది. ఓకే, ఏదో ప్రైజ్ వస్తుందా మీకు? అయితే మీరు బైబిల్ చదవండి. ప్రతిరోజు సామెతల గ్రంథం ఒకటి చదవండి, కీర్తనలు ఈ రెండు కామన్గా చదువుతూ బైబిల్ క్రమంగా చదవండి. ఓకే, రోజుకి 5 అధ్యాయాలని లేకపోతే 10 అధ్యాయాలు మీకు టైం బట్టి. మీరంతా కాలేజీకి వెళ్తున్నారా? ఓకే, కాలేజీకి వెళ్తున్నారు కాబట్టి మీరు టైం చూసుకుని మీరు చదువుకునే చదువుకి దీనికి టైం పెట్టుకుని చదవండి. మీకు కావాలంటే ప్యాటర్న్ పంపిస్తాం మేము, షెడ్యూల్ ఎలా చదవాలనేది, రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవాలి, నెలలో చదివేటట్టు ఉంది, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు బైబిల్ కంప్లీట్ చేసే షెడ్యూల్స్ ఉన్నాయి. కావాలంటే మీకు పంపిస్తాం. నెక్స్ట్ టీం గురించి విన్నారు కదా, ఆల్రెడీ ఇంట్రొడక్షన్లో మీరు విన్నారు. ప్రేయర్ చేయండి. తర్వాత ఇలాగా యూత్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు అటెండ్ అవ్వండి. టీం ద్వారా జరిగే కార్యక్రమాలను తెలియజేస్తాం. వీలైనంత వరకు మీరు అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. తర్వాత మీ యొక్క నేము, మీ ఫోన్ నెంబర్లు ఇవ్వండి. టీం ద్వారా ప్రతిరోజు ఆన్లైన్లో ప్రేయర్ జరుగుతుంది. ఉదయకాలం ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ జరుగుతుంది. మీరు వీలైతే పాల్గొనడానికి ప్రయత్నించండి. 5 to 6 మార్నింగ్. తర్వాత ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రేయర్ జరుగుతుంది. అక్కడ మీ సాక్ష్యాలు చెప్పొచ్చు, తర్వాత మీ ప్రేయర్ అవసరాలు చెప్పొచ్చు. ఒక 10 నిమిషాలు ఎంకరేజ్మెంట్ కోసం వాకింగ్ కూడా చెప్పబడదు. ఆన్లైన్లోనే, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఫోన్లోనే మీరు పాల్గొవచ్చు. లింక్ పంపిస్తాం, దాంట్లో జాయిన్ అయితే సరిపోతుంది. ఇది అంటే మేము ఎక్కడెక్కడైతే యూత్ రిట్రీట్స్ తర్వాత యూత్ మీటింగ్స్ పెడుతున్నామో వాళ్ళందరినీ కలిపి ఒక గ్రూప్గా పెట్టి ఆ గ్రూప్లో మేము టీం ద్వారా జరుగుతున్న కార్యక్రమాన్ని షేర్ చేస్తాం అన్నమాట. మీరు ప్రేయర్ చేయొచ్చు, మీకు అవకాశం ఉంటే పాల్గొనవచ్చు. తర్వాత ఆన్లైన్లో కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఎవ్రీడే మార్నింగ్ ప్రేయర్ జరుగుతుంది. ప్రతి బుధవారము యూత్ మీటింగ్ జరుగుతుంది. అది కూడా ఆన్లైన్లోనే 7 to 8 నైట్.
కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు మీకు అవకాశం ఉంటే జాయిన్ అవ్వండి. సో ఈ విధంగా మాతో కూడా మీరు ట్రావెల్ చేయొచ్చు, మా టీంతో కలిసి మీరు నడవచ్చు. మేము జరిగే కార్యక్రమాలు మీకు తెలియజేస్తాం, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఓకేనండి. సో ఇవి మా టీం గురించి. మేము చాలా ప్రాంతాలు వెళ్ళి సువార్త చేస్తాం, యూత్ క్యాంప్స్ పెడతా ఉన్నాం. దాని గురించి ప్రార్థన చేయండి. ఓకే, మీరు చాలా మంది చదువుకుంటున్నారు కాబట్టి బాగా చదువుకోండి. మీకు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఏదైనా గైడెన్స్ కావాలన్నా కూడా మేము మీకు ఇస్తాం. అంటే మీరు ఏ కోర్స్ చేయాలి, ఎలా చదవాలి అనే దాని గురించి కూడా మేము చెప్తాం. బైబిల్ గురించి చెప్తాము, సెక్యులర్ స్టడీస్ గురించిన విషయాలు కూడా మీకు చెప్తాం. ఓకే, సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. రైట్, థ్యాంక్ యూ. మంచిది. చెప్పబడిన మాటలు మీరు విన్నారు కదండి. ఈరోజు ప్రేమికుల దినోత్సవం కదా, చాలా మంది బయట ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే మనం ఇంట్లో ఎంజాయ్ చేసామంటే క్రీస్తులో ఎంజాయ్ చేసాం, అంతేనా? దేవుని సన్నిధిలో ఎంజాయ్ చేసాం. రెండింటికి తేడాది. బయట ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందంటే ఈరోజుతో పోతుంది, కానీ క్రీస్తులో మనం ఎంజాయ్ చేస్తే అది జీవితకాలం ఉంటుంది. అందుకే ఆయన అన్నాడు, లోకం ఇచ్చినట్టు కాదు, నేను నా శాంతిని మీకు ఇస్తున్నాను అన్నాడు. అది ఇప్పుడు మనతో ఉంటుంది. సో చాలా మంది ఏం కోరుకుంటారు? పీస్ఫుల్ లైఫ్ కోరుకుంటారు కదా, దేవుడు మనకు అది ఇస్తా ఉన్నాడు. ఇంతవరకు మరి చక్కగా ఈ యొక్క క్విజ్ కాంపిటీషన్ని మరి కండక్ట్ చేసినటువంటి మెర్సీకి అలాగే రత్నకు కూడా టీం తరఫున వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. వీటిని కూడా దానికంటే ముందు అసలు ఈ యొక్క కార్యక్రమం మీకు ఎలా అనిపించింది? ఈ యూత్ రిట్రీట్ దీని ద్వారా మీరు ఏం చేసుకున్నారు అనేది ఒక్కరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు చెప్పినా కూడా మేమేమనుకోము. నలుగురు చెప్పినా కూడా నో ప్రాబ్లం. వచ్చి మీ యొక్క ఫీడ్బ్యాక్ మాకు తెలియజేయండి. అసలు మీకు ఎలా అనిపించింది ఇది? ప్రసన్న, ఎలా అనిపించింది? అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రసన్న. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాను గవర్నమెంట్ జాబ్ కోసం. నాకైతే చాలా బాగా అనిపించింది దేవునిలో గడపడం. ఇంకా చాలా నేను దేవునిలో కొంచెమైనా తెలిసేమో అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత జీరో నాలెడ్జ్ అనిపించింది. సో ఇంకా చాలా నేర్చుకోవాలని అనిపించింది. ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, నాకు ఇంకా నేర్చుకోవాలని ఉంది. ఇంకా ఎప్పుడైనా ఇక్కడ జరిగితే వద్దామని అనుకుంటున్నాను. చాలా జ్ఞానం నేర్చుకున్నాను, చాలా విషయాలు నేర్చుకున్నాను దైవజనుల ద్వారా. అలాగే దేవుని కూడా స్తుతించాను. సో ఇంకా దేవుళ్ళు ఎదగాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకెవరైనా? ఇంకెవరికి ఏమనిపించలేదా? అసలు జస్ట్ వచ్చారు అంతే, రావాలి కాబట్టి వచ్చారు అనిపించిందా? ఎవరైనా చెప్పవచ్చు. ఈ యొక్క కూడిక ద్వారా మీకు ఏమనిపించింది? చూడండి, అడగగానే చక్కగా సోదరు ప్రసన్న చక్కగా చెప్పింది. దాన్ని ఆపలేము. మనం మీరు పొందుకున్నప్పుడు అది చెప్పుకోవడానికి మనం బయట వస్తాం. మీకేమన్నా అనిపించిందా? ఇంకెవరు కదలలేదు. టైం అయిపోయింది. మాకు ఇచ్చిన టైం లేట్గా ప్రారంభించాం, కానీ మాకు ఇచ్చిన టైం ఇప్పటికి అయింది. ఎవరైనా సరే లేనట్లయితే చెప్పబడినటువంటి సోదరు చెప్పినటువంటి సాధ్యం బట్టి ఫీడ్బ్యాక్. దేవుని నమ్మకండి. మీ అందరికీ ఉన్నాను. ఇక్కడ జరిగిన యూత్ రిట్రీట్ నాకు కూడా చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే నేను ఒక యవన బిడ్డకి పేరెంట్ అండి, తల్లిని. అయితే నాకు ప్రేమచంద్ గారు చెప్పిన మెసేజ్ వల్ల, తర్వాత ఈసారి చెప్పారు, ఇంకా ఇందాక ఇంకొకసారి రాజేష్ గారు, వీళ్ళందరూ చెప్పిన వాక్యాల ద్వారా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి. నేనైతే చాలా భయపడుతూ ఉంటానండి. నరేష్ గారికి ఫోన్ చేసి అసమానం మాట్లాడుతూ ఉంటానండి. మా బాబు కీబోర్డ్ నేర్చుకుంటాడా లేకపోతే, కానీ నేను చాలా ధైర్యపరచబడ్డానండి. దేవుని నమ్ముకున్నాను. మంచిది. చెప్పండి విషయాన్ని బట్టి నెక్స్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉందండి. దీనికి ముందుగా రాజేష్ అని వచ్చి ప్రార్థన చేస్తారు ఈ ప్రైజెస్ కోసం. ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇచ్చిన ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధమైన మా ప్రభావ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఉదయం నుంచి నాయన ప్రభావ ప్రారంభ ప్రార్థన నుంచి ప్రభావ 3 సెక్షన్లో ప్రభావ తల్లిని బిడ్డలతో మీరు మాట్లాడారు ప్రభావ. ఆయా బిడ్డలని ప్రోత్సహించడానికి నాయన ఎవరి బిడ్డలు ప్రభావ నీ వాక్యంలో నేర్చుకోవాలని ఆసక్తి కలిగి ఉంది నాయన. ఆయా కొన్ని మాటలు వారు నేర్చుకున్నారు, తీసుకోవడంలో కూడా ప్రభావ వారికి జ్ఞానము కొలిగి ప్రభావ తండ్రి వారు ప్రశ్నలకు జవాబు చెప్పిన ఆయన నేను మహిమపరిచి ఉన్నారు నాయన. ఇంకా ఘనమైనగా కానీ ప్రభా ప్రశ్నలు కానీ ప్రభా నేర్చుకుని ప్రభా ఇక్కడే కాదు నాయన, ఎక్కడికి వెళ్ళినా ఒక ఘనమైన పాత్రగా వారిని ఉంచినాయన ప్రభా. అనేక చోట్ల ప్రభా ఈ బిడ్డలు ప్రభా నిన్ను మహిమపరిచే వారిగా తండ్రి గొప్ప చూపమని ఈ బిడ్డలకు ప్రభా తండ్రి అయా తన జ్ఞానముతో కూడిన ప్రభా తండ్రి వినయము తండ్రి భయభక్తులు తండ్రి ప్రభా ప్రతి ఒక్కటి ప్రభా వారికి దయచేయమని ప్రార్థిస్తూ వైజెఫ్సి టీం ద్వారా ఏర్పాటు చేసిన తండ్రి ప్రభా ఈ యొక్క తండ్రి ప్రభా యూత్ రిట్రీట్ ప్రభా తండ్రి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా తండ్రి ప్రభా నయ్యా నువ్వు జరిగించిన విధానం బట్టి నేను స్తుతిస్తూ 50 బిడ్డలందరి ప్రభా మీ చేతులకి సమర్పించుకుంటూ ప్రభా ఈ యొక్క చిన్న తండ్రి ప్రభా చేసిన తండ్రి ప్రభా స్ఫోటను బట్టి ప్రభా అయా ఈ బిడ్డలు ఇంకా తండ్రి అత్యుతంగా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించిన ప్రార్థిస్తూ ఇచ్చిన ప్రార్థన మేమపరుస్తూ యేసు నామములో ప్రార్థించుకుంటున్నాము ప్రభు తండ్రి. ఆమేన్. దయచేసి దైవజనులు శుభాకర్ గారు అందుబాటులో ఉండాలి. శుభాకర్ గారు అందుబాటులో ఉండాలి. ఈ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ని జరిపించవలసిందిగా మరి ఫీజు కండక్ట్ చేసిన మిర్సి అండ్ రత్నకుమారి వాళ్ళిద్దరిని ఆహ్వానిస్తా ఉన్నాను. చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. అందరికీ వందనాలు. ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా అన్నజాగబాన్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి స్వప్న. మార్క్స్ వచ్చినాయండి 35 అవుట్ ఆఫ్ 10. సెకండ్ ప్రైజ్ వచ్చేసి జయప్రకాష్ గారు ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను. సెకండ్ ప్రైజ్ వచ్చేసి ప్రసన్న. దానికి 5 మార్క్స్ వచ్చినాయండి. సెకండ్ ప్రైజ్ వచ్చేసి థర్డ్ ప్రైజ్ వచ్చేసి సత్య. సుభాకర్ గారు నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ప్రైజెస్ అండి. దీనా నెక్స్ట్ వన్ వచ్చేసి సోని అన్న రాజేశ్వరి గారు. సోని